ప్రజాప్రతినిధులు చేసే సేవలను గుర్తించడం సహజమే. అధికారుల విధి నిర్వహణను మెచ్చుకోవడం సహజమే. కానీ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలను రెక్కల కష్టాన్ని గుర్తించడం ప్రత్యేకం. ఉపాధి హామీ పనుల ముగింపును పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామ సర్పంచ్ ఉపాధి హామీ కూలీలకు సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. గ్రామాలు, పట్టణాలు లేదా దేశ రాష్ట్రాలకు అభ్యున్నతికి పాల్పడే అధికారులను, ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం సర్వసాధారణమే. కానీ గ్రామంలో గ్రామ అభ్యుదయానికి మట్టి పనులు చేసేవారిని సన్మానించడమే భిన్నంగా కనిపిస్తుంది. ఆ పని ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరిలో జరిగింది. మనం ఇప్పుడు ఆ గ్రామ శివార్లో ఉన్నాం. 6 వారాల నుంచి ఇక్కడ ఉపాధి హామీ కింద దాదాపు లక్షలాది రూపాయల పని జరిగింది. ఆ పనికి సంబంధించిన ఫలితం కనిపిస్తుంది. 2-3 రోజుల తర్వాత ఉపాధి హామీ పని పూర్తిగా ఆగిపోతుంది. అందుకని గ్రామ సర్పంచ్ ఉపాధి హామీ కింద పనిచేసిన కూలీలందరినీ సహపంక్తి భోజనాలు చేసుకోవడం ఒక ప్రేరణగా నిలుస్తుంది. దీనికి అంతటికీ భీంసారి సర్పంచ్ కేంద్ర బిందుడు కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అతను మనతో పాటు ఉన్నారు. ఏంటి అసలు ఉపాధి హామీ కూలీలందరితో కలిసి వనభోజనం చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి? ప్రధానంగా మాకు ఇంతకుముందు చేన్లకు పోయే రోడ్లు కరెక్ట్ లేకుండే సార్. నేను సర్పంచ్ కాకముందు కూడా నా దగ్గరికి ఎందరో మంది వచ్చి, అన్న ఇక్కడ రోడ్లు లేవు, కష్టాలు దిగబడుతున్నాయి, ఇక్కడ ట్రాక్టర్లు వెళ్తలేవు, మాకు బాగా ఇబ్బంది అని చెప్పేవారు. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని నేను రోడ్లు అడగడం జరిగింది. ఈ ఉపాధి హామీ స్కీమ్ కింద సాల్వ్ చెప్పడం జరిగింది. 40% మెటీరియల్ కాంపోనెంటు, 60% లేబర్ పేమెంటు. దీని కింద మేము గత 6 నుంచి 7 వారాల నుండి 27,50,000 రూపాయలతోని మా ఊరు మొత్తం చేన్లలో రహదారులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపటితో మాది ఉపాధి హామీ స్కీమ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి డైలీ పొద్దున ఉపాధి హామీ వర్కర్స్ 6 గంటలకు వచ్చేవారు. వాళ్ళు వచ్చి చెట్ల కింద కూర్చొని భోజనం చేసి దాని తర్వాత పనులు ప్రారంభించేవారు. ఇది నాకు చాలా చక్కగా అనిపించింది. ఇదంతా కలిసి మనం వనభోజనం ఏర్పడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముగింపుగా రేపు ముగింపు అవుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ మా మహాదేవుని శంకరుని విగ్రహం బాగా ఫేమస్ ఉంటుంది. ఈ రోడ్డుతో మాది ముగింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మేము అందరం కలిసి ఈరోజు మేమే వండుకొని మేమే అందరం కలిసి వనభోజనం ఏర్పాటు చేసుకొని రేపటితో ముగింపు చేస్తున్నాం కాబట్టి ఈ భోజనం ఏర్పడడం జరిగింది. ఉపాధి హామీ పనులకు వచ్చే వారందరికీ వనభోజనం చేయడం ద్వారా మీకేమొస్తుంది అనుకుంటున్నారు? మాకేం రాస్తారు, కాకపోతే మేము అందరం కలిసి డైలీ పని చేస్తున్నాం కదా. అవ్వలు, అక్కలు, అన్నలు, తమ్ములు అందరం కలిసి పని చేస్తున్నాము. అందరం కలిసి సామూహిక భోజనం చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా వచ్చే రాబో సీజన్ ఖరీఫ్ కాలంలో పంటలు బాగా వండాలని మహాదేవునికి నైవేద్యం చేపించి అదేవిధంగా అందరం కలిసి సహపంక్తి భోజనం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద మీ గ్రామ సర్పంచ్ వనభోజనం ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏం లాభం? గత 6 వారాలుగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. గతంలో ఉపాధి వారికి పని దొరకాలంటే కూడా ఒక 40-50 మంది పని చేసేవాళ్ళు. కొత్త సర్పంచ్ కార్తీక్ గారి ఆధ్వర్యంలో దాదాపు 50-60 మంది నుంచి ఈరోజు 400 మంది ఉపాధికి పని కల్పించడం జరుగుతుంది. అది అందుకని చెప్పేసి ఇక్కడనే ఏ పని జరుగుతుంది కాబట్టి మేమందరం కలిసి నైద్యం వేసుకొని ఊరుకు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ పండుగ లేదు, కానీ మాకు అందరం కలిసి వనపంక్తి భోజనం చేసుకోవడం జరుగుతుంది. పనే దేవుడు. ఆ పనిని నిస్వార్థంగా ఎలాంటి కల్మషం లేకుండా చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడు. ఆ కరుణించాలి, ఖరీఫ్ అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో సర్పంచ్ తీసుకున్న అభిప్రాయం మేరకే ఉపాధి హామీ సభ్యులతో కలిసి వనభోజనం ఏర్పాటు చేశామనే అభిప్రాయం వినిపిస్తుంది. మీ సర్పంచ్ మహాదేవుని సన్నిధిలో మీ అందరితో కల్పించి వనభోజనం ఏర్పాటు చేసుకున్నారు. ఏమనిపిస్తున్నాయమ్మా? ఒక పండుగ వచ్చినట్టుంది. మాకు కలిసిమెలిసి ఊరంతా ఎంతో పండుగ జరుపుకున్నట్టున్నది. ఉపాధి హామీలు ఇప్పుడు ఇంతవరకు ఎవరు మాకు భోజనం పెట్టలేదు. మాకు 5-6 వారాలు ఉపాధి పని జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క పూట వనభోజనం చేసుకోవడం ద్వారా మీలో వచ్చిన ఉత్సాహం ఏంటి? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి ఎవరూ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు కూలి పని చేస్తాము మేము. ఇన్ని వారాలు అయిపోయినాయి. ఈ లాస్ట్ వారం రేపు ఉందనంటే అందరికీ మహాదేవుని దగ్గర పూజ చేయడం, మా ఊరుకు, మా విలేజ్కి అన్నిటికీ మంచిగా ఉంటుంది. అన్నం చేసినోడు చెడిపోడు అని అంటున్నారు, కరెక్టే. ఇంత మంచిగా చేస్తున్నారు కదా, ఇంత మంచిగా దేవుడు మంచిగా సహాయపడి మా సర్పంచ్ని, మా ఊరు వాళ్ళని అందరినీ మంచిగా చూసి అన్ని వనభోజనాలలో అందరం కలిసిమెలిసి మంచిగా చేసుకుంటున్నామని. ఎవరింటికాడ వాళ్ళు భోజనం చేయడం మంచిదే. అట్లాగే జాతరలు, తీర్థాలు తిరుగుతుంటాం మనం, అక్కడ భోజనాలు చేయడం వేరేనే. కానీ ఇప్పుడు ఈ వనభోజనం చేయడం ద్వారా ఉపాధి కూలీలందరూ కలిసి పనిచేయడం ద్వారా ఏమనిపిస్తుందమ్మా నీకు? కంటే అన్నదానం చేసుడు ఇక్కడ కూలీలందరూ కష్టపడ్డారు ఇన్ని రోజులు. ఇక్కడికి వచ్చి అన్నదానం చేసుడు, అన్నం తినేసి మంచిగా పూజలు అన్నీ చాలా బాగా అనిపిస్తున్నది.
గ్రామం అంతా ఐక్యతగా ఒక్కచోట కూరడమే గొప్ప విషయం. అందులో భోజనము అంటే వనభోజనం చేసుకోవడం మరో విశేషం. దానికి ఉపాధి హామీ కేంద్ర బిందువు చేసుకొని ఒక గ్రామ సర్పంచి వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టాడు. అంటే ఇప్పుడు 6 వారాలుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనిలో భాగంగా భీమ్సర్లో దాదాపు 27 లక్షలకు సంబంధించిన పని జరిగింది. ఇది అందరి గ్రామస్తులందరి ఐక్యతతో చేసుకున్న కార్యక్రమం. దానికి అనుగుణంగానే భీమ్సార్ శివారు ప్రాంతంలో పొలాల్లో చెట్ల కింద వనభోజనం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులంతా ఆనందంగా మహాదేవునికి పూజలు నిర్వహించుకొని వచ్చే ఖరీఫ్ కూడా బాగుండాలనే వేడుకోల మధ్య ముగుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.